హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. శ్రావణ శుక్రవారం పూజకైతే 2 రోజుల ముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఆ బిజీలో ఉండి డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోయాను. దేవుడి రూమ్లో ధూపం వేసినప్పుడు, అగరబత్తులు వెలిగించినప్పుడు వాటి నుంచి వచ్చే పొగ వల్ల వాల్కి బాగా పట్టేసిందని బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను. బాగా మరకలు పడిపోయాయి. వాటిని క్లీన్ చేయడానికి చాలా రకాల ట్రై చేశాను, అయినా అవి అయితే అస్సలు పోవట్లేదు. ఫైనల్గా ఆ మరకల్ని కవర్ చేయడానికి స్టిక్కర్ అంటిద్దామనేసి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. స్టిక్కర్ అంటించడం కూడా చాలా కష్టమని అది చేశాకే అర్థమైంది. నేను అన్విత ఆ స్టిక్కర్ అంటించడానికి చాలా ట్రై చేశాము, అయినా సరే ఎయిర్ బబుల్స్ వచ్చేసి మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తున్నాయన్నమాట. ఇక మా వల్ల మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తనకు అప్పచెప్పేసాం ఆ పనిని. ఫైనల్గా తనైతే కంప్లీట్ చేశారు. థర్స్డే రోజు పనులుంటే చిన్న చిన్న పనులన్నీ కూడా ఆ రోజే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూపించేది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ లెగవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను. ఈసారి పాయసం కొంచెం అటుకులతో చేశాను అనమాట. ఇంట్లో ఎవరు అంత స్వీట్ తినరు, అందుకని సింపుల్గా అయిపోయేలాగా అటుకులతో చేశాను. బ్రౌన్ అటుకులు ఉంటాయి కదా, వాటితో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగుందనమాట. ఇక గారెలకు కూడా వేశాను. ఆయిల్లో వేసే వంటకాలు అయితే నాకు అంతగా రావు. గారెలు వేసాను కానీ ఫుల్ ఆయిల్ పీల్చేసాయి. ఇక ఫైనల్గా పూర్ణాలు, నాకు చాలా ఇష్టం పూర్ణాలు. సో వీటిని కూడా 1 ఇయర్కి ఒకసారే వేస్తాను. ఇంట్లో ఎవ్వరూ తినరు, నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటాంలే అని చెప్పి నేను ఎక్కువ వేయను అనమాట. అయితే శ్రావణ శుక్రవారం రోజు అయితే కంపల్సరీగా చేస్తాను. సో ఈరోజైతే పర్ఫెక్ట్గా ఇన్ని సంవత్సరాల్లో పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. రౌండ్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. పూతపిండి పర్ఫెక్ట్గా ఉందంటే ఇలా వస్తాయి. సో ఫైనల్గా ఈరోజైతే కుదిరింది. ఇవి కూడా స్వీటే కాబట్టి ఇంట్లో నేను మహా తింటే అన్విత కొంచెం తింటుంది. సో మిగతావన్నీ నేనే తినేస్తాను. అందుకని ప్రసాదం వరకే కొంచెమే చేశాను, మిగిలిన బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మార్నింగ్ లేచాను కాబట్టి అర్లీగానే ప్రసాదాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడేమో అటుకులతో చేసిన పాయసం, పూర్ణాలు, గారెలు, పులిహోర, దద్దోజనం చేశాను. ప్రసాదాలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి రూమ్లో అయితే చిన్న చిన్న డెకరేషన్ అంతా కూడా అన్విత కంప్లీట్ చేసేసింది. ఇక ఫైనల్గా ఇక్కడ కలసం పెట్టేసుకుంటున్నాను. ఈ పూజకి కనిపించని పని ఉంటుంది, సో అన్నీ కవర్ చేయలేకపోయాను. కొంచెం సింపుల్గా ఇలా అయితే కవర్ చేశాను వీడియో క్లిప్పింగ్స్ అయితే. సో కలసం పెట్టేసుకొని దాని మీద పెట్టుకునే పీట మీద ఇలా పసుపు రాసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నాకు పూజలు అంత పర్ఫెక్ట్గా రావు, సింపుల్గా డైలీ అయితే దీపం పెట్టేసుకుంటాను. సో ఇక సంవత్సరంలో వచ్చే ఈ ఒక్క పండగకి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఇక డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి పూజ స్టార్ట్ అయ్యి ఆ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 11 అయిపోయిందనమాట. సింపుల్గా ఇలా దీపం పెట్టేసుకుంటాను. ఇక ఉపవాసాలు అంటే నా వల్ల కాదు, ఎప్పుడు కూడా చేయలేదు. ఒకవేళ ఎప్పుడైనా చేద్దాము అనుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో అందుకని నేనైతే అలాంటివి చేయను అనమాట. కనీసం ఈరోజైనా కొంచెం పూజ అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి ఇంకా ఏమీ తినకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎంత అర్లీగా లేస్తే అంత అర్లీగా ఆకలేస్తుంది కదా, నాకైతే అలానే వేస్తుంది. మీకు కూడా అంతేనా? ఇంకా బాగా ఆకలేస్తుంది పూజ చేయాలని చెప్పేసి ఇంకా అయితే ఏమీ తీసుకోకుండా వాటర్ అయితే తాగాను. ఇక పూజ కంప్లీట్ అయిన వెంటనే ప్రసాదం కింద పెట్టిన ఐటమ్స్ అయితే ఇంకా ఫుల్గా తినేసాను. అందులోనూ ఇష్టమైన ప్రసాదం పూర్ణాలు అండ్ పాయసం ఫుల్గా తినేసరికే బాగా నిద్ర వచ్చేసింది అనమాట. ఊరికే అలా పడుకుందామని పడుకున్నాను. ఇక ఫుల్గా నాకే తెలియకుండా నిద్రపోయాను. అన్విత అయితే రెడీ అయి కూర్చుంది, తను హెయిర్ స్టైల్ వేయమని. ఇంకా తెలియకుండా నిద్రపోయాను కదా, నన్ను అయితే డిస్టర్బ్ చేయలేదు. ఇక లేచిన తర్వాత తను ఇలా నాతో అయితే హెయిర్ స్టైల్ వేయించుకుంది. అన్వితకి మధ్యలో ఇలా పాపడ్ తీసి చుట్టూ అల్లుతానమాట. తనకి చాలా బాగా సెట్ అవుతుంది, నచ్చుతుంది. నాకైతే ఈ హెయిర్ స్టైలే నచ్చుతుంది. ఈ మధ్య కాలంలో జడ అయితే అస్సలు వేసుకోలేదు కదా, సో ఈరోజైతే తనంతట తను జడ వేయమని చెప్పేసి వేయించుకుంది.
ఇలా హెయిర్ స్టైల్ వేస్తున్నాను కదా, ఇంకా వీడియో కూడా కవర్ చేద్దామనేసి మా గీతుని తీయమని చెప్పాను, కానీ వాడేమో సరిగా కవర్ చేయట్లేదు. ఇంకా సరిగా తీయట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేనే స్టాండ్ పెట్టేసి తీద్దామని పెట్టేసి అరేంజ్ చేసి ఇక స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. బిఫోర్ వీడియోస్ డిలీట్ చేశాను, అయినా సరే ఫుల్ వచ్చేస్తుంది. ఆన్ చేసి ఇంకా అది రికార్డ్ అవుతుందని చెప్పేసి ఇంకా జడ మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం చూసుకుంటే అసలు వీడియో అయితే రికార్డే అవ్వలేదు. ఇలా హెయిర్ స్టైల్ వేయడం అనేది అన్విత చిన్నప్పుడు బాగా వేయించుకునేది, కానీ కాలేజ్కి వచ్చిన తర్వాత అసలు ఇలా వేసుకోవడమే మానేసింది. ఎక్కువగా లీవ్ చేసుకొని వెళ్ళిపోయింది, జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటుంది అనమాట. సో అకేషనల్గా ఇలా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు మటుకు ఇంకా నాతో కంపల్సరీగా ఇలా హెయిర్ స్టైల్స్ అయితే వేయించుకుంటుంది. ఫ్రంట్ పార్ట్లో పాపడ తీసిన దగ్గర చిన్న పాయ తీసుకొని ఫస్ట్ అయితే అల్లడం స్టార్ట్ చేశాను. తర్వాత నుంచి ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్ని కూడా కవర్ చేసుకుంటూ చెవు బ్యాక్ సైడ్ వరకు ఇలా కవర్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇక్కడ జడ వేశాను, కానీ అది క్యాప్చర్ అవ్వలేదని చెప్పాను కదా, రికార్డ్ అవ్వలేదు. సో ఇది అందరికీ తెలిసిందే, 4 పాయల జడ అంటాం కదా. ఇక అన్విత పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి నాకు తెలిసి ఇది రెండోసారి పూలు పెట్టుకోవడం. ఫంక్షన్కి అంటే తను హాఫ్ శారీ ఫంక్షన్లో పెట్టుకుంది, మళ్ళీ తనంతట తను ఇష్టపడి మార్కెట్కి వెళ్ళి మరీ తెచ్చుకున్న పూలు అనమాట, మల్లెపూలు. 2 మూరలు తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళింది, అక్కడేమో మూర 100 రూపీస్ చెప్పారంట, అందుకని ఇంక ఒకటే తెచ్చుకుంది. ఇక ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంతకీ ఈ డ్రెస్ గురించి చెప్పలేదు కదా, ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ డ్రెస్ డీటెయిల్స్కి వస్తే హన్విక డిజైనర్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి బుక్ చేసుకున్నాను. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది. ఆ లెహెంగాకి అయితే క్యాన్ నేను సపరేట్గా కుట్టించాను, బిఫోర్ అన్నీ కూడా యాడ్ చేసి కుట్టించాను కదా, సో ఈసారి సపరేట్గా చేయించాను అనమాట. ఆ డ్రెస్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక కాంబినేషన్ అయితే ఇక చెప్పనక్కర్లేదు, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేసింది, చాలా ట్రెడిషనల్గా ఉంది కదా. ఇలాంటి డ్రెస్సెస్ మీరు కూడా డిజైన్ చేయించుకోవాలని అనుకుంటే ఆ పేజ్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. సో నేను ఆర్డర్ చేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి 3500 పడింది, ఎక్స్ట్రా 500 క్యాన్కి ఇచ్చారు. నెక్స్ట్ అయితే నా శారీ ఎలా ఉంది, ఇది కూడా అంతే, నేను మొన్న హౌస్ ఆఫ్ రాధ్య అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. ఈ పేజ్కి వెళ్తే డీటెయిల్స్ ఉంటాయి, ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతకీ నా శారీ ఎలా ఉంది, ఇది కూడా అంతే, చాలా తక్కువ ప్రైస్లో రిచ్ లుక్ వచ్చేసింది, గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. అండ్ శారీ హెవీగా లేకుండా ఇలా క్యారీ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇంకా వీడియో స్టార్టింగ్లో నేను తెచ్చుకున్న గణేష డెకరేషన్ కూడా ఉంది కదా, ఎలా ఉంది. ఇంకా రీసెంట్గా నేను పాటరీ షాప్లో తెచ్చుకున్నాను అన్నాను కదా, స్టాండ్ విత్ గణేష. సో ఫైనల్గా ఈరోజు అయితే మంచిగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ ప్రసాదం సింపుల్గా శనగలను అయితే పోపు పెడుతున్నాను. ఈవినింగ్ టైంలో దీపం పెట్టేసుకుని ఇంకా ఫ్రెండ్స్ అయితే తాంబూలానికి పిలిచారు, అలానే నేను కూడా వాళ్ళని పిలిచాను, వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు తాంబూలం తీసుకోవడానికి. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందే అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈసారి ఎక్కువ ఎంజాయ్ చేసా ప్రసాదాలు. నేను సగం తిన్నాను, సగం పైన తిన్నాను అన్ని. పాయసం జనరల్గా స్వీట్ తిన్నగా నేను. పూర్ణాలు కూడా బాగున్నాయి, అవి కూడా తిన్నా బాగానే. ఇందాకే అనిపించింది ఇలా ఫుడ్ ఎంజాయ్ చేస్తేనే పండగలు వచ్చినప్పుడు ఇన్ని వెరైటీలు తినొచ్చని.
పొద్దున అన్ని చేసాం కదా, అందుకని ఈ పూట సింపుల్గా ఇలా శనగలతో చేసి పెడుతున్నా దీపం. ఇది కూడా బాగుంటుంది నా స్నాక్ లాగా. యాక్చువల్లీ స్ప్రౌట్స్తో చేస్తారు కదా, స్ప్రౌట్స్ మూంగ్ దాల్. స్ప్రౌట్స్ అంటే మొలకలతో చేస్తాను. మూంగ్ దాల్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ నార్మల్గా స్ప్రౌట్స్ మూంగ్ దాల్ అయితే పచ్చివైనా తింటారు కానీ ఇది తింటారు కదా, అందుకని ఇట్లా పోపిస్తాను. ఇదే ఉంటుంది కంచా కదా ప్రసాదం కింద జనరల్గా. స్ప్రౌట్స్తో ఎక్కువ చేసుకోరు, స్ప్రౌట్స్తో కూడా బాగుంటుంది. చేసుకుంటారా ఏమో, ఇదే ఎక్కువ చూసాను నేనైతే. ప్రసాదం రెడీ. ఫైనల్గా శుక్రవారం పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాను. ఇంకా మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్రెండ్స్ వస్తానన్నారు కదా తాంబూలానికి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిసేపటికి మా ఫ్రెండే కాల్ చేసింది, ఫస్ట్ అక్కడికి వచ్చేయండి తర్వాత అందరు కలిసి ఇక్కడికి వస్తానని చెప్పి కాల్ చేశారనమాట. సో అందుకని నేను కూడా ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. అందరం కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంకా చూడలేదంట. చేయలేకపోయాను, టైం లేదు, అందుకని ఒక్కొక్క దానిలో మళ్ళీ పార్టీషన్ చేసి పసుపు కుంకుమ వేసాను. చూపించి దగ్గరికి లేట్ అందంగా లేదు. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ అందరూ ఒకేసారి రాలేదనమాట. ఇంకా 1 by 1 వస్తూ ఉన్నారు. ఈలోపు వాళ్ళు పిలిచిన వాళ్ళ ఇంటికి నేను కూడా తాంబూలానికి వెళ్ళొచ్చేసాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సో మెట్లెక్కి దిగి మొత్తానికి అలసిపోయాం బాగా. ఈ రోజు అయితే అన్నీ కవర్ చేసేసరికి నైట్ 9:30 అయిపోయింది. ఇక ఫైనల్గా ఈ సంవత్సరం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మా ఇంటి ముందు పెట్టుకున్న ఈ గణేష ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.